హాయ్ అండి. మటన్ గ్రేవీ కర్రీ బగారా రైస్ అయితే చేస్తున్నాను. మటను ఒక 2 గంటల ముందే తీసుకొచ్చి ఉప్పు, కారము, పసుపు, కొద్దిగా వంట ఆయిల్ వేసి బాగా కలిపి సైడ్‌కి పెట్టేసుకోవాలి. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ మటన్ అంతా కూడా వేపేసుకోవాలి బాగా. దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు వేపుకోవాలి. మిక్సీ జార్లో కొద్దిగా ధనియాలు, జీలకర్ర, ఆవాలు, లవంగ, దాల్చిన చెక్క, కొద్దిగా మిరియాలు, యాలక్కాయలు 2 వేసుకున్నాను. ఒక ఉల్లిపాయ, ఒక టమాటో, అంతేనండి. చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మనకి ఆ మసాలా ఎంత మెత్తగా పేస్ట్ అయితే ఈ గ్రేవీ కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది. మటన్ కాబట్టి కాస్త కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. ఈ రుబ్బుకున్న పేస్ట్ అంతా వేసేసి బాగా కలుపుకొని మనకి మటన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు వేపుకున్న తర్వాత మాత్రమే మసాలా యాడ్ చేసుకుంటే పీస్ అనేది పచ్చి వాసన లేకుండా మంచి టేస్ట్గా చాలా బాగా త్వరగా కుక్ అవుతుంది. అట్లనే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలని ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 4 విజిల్ వచ్చే వరకు ఉడికిస్తున్నాను. ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు తినాలంటే చాలా మెత్తగా ఉండాలి కాబట్టి. బగారా రైస్ కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నేను ఒక 4 గ్లాసులు రైస్ తీసుకున్నాను. 4 గ్లాసులకి మనకి ఎక్కువ వాటర్ కావాలి కాబట్టి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. 8 గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నాను. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని లవంగా, దాల్చిన చెక్క, యాలక్కాయ వేసుకొని 2 పచ్చిమిర్చీలు, కొద్దిగా ఉల్లిపాయలు సన్నగా తరిగిన వేసుకొని బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకొని మనకు వాటర్ మొత్తం బాయిల్ అయిన తర్వాత ఈ రైస్ వేసినట్లయితే మనకి పొడి పొడిగా చక్కగా తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. వాటరు ఇంకా 10% ఉందనగానే మనం కాస్త నెయ్యి ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి స్టవ్ మీడియంలో పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది. మనకి ఈ రైసు ఉడికింది లేనిది చేత్తో చూడొచ్చు. అట్లనే ఇంకా వాటర్ ఉన్నది లేనిది ఇట్లా గరిటతో కిందకి అన్నట్లయితే మనకి వాటర్ తగిలి గరిటికి పచ్చిగా ఉన్నట్లయితే ఇంకా వాటర్ ఉన్నట్టు ఉడకనట్టు. మనకి వాటర్ లేదు, పొడి పొడిగా వచ్చింది. ఇలా చూశారు కదా, చక్కగా మటన్ గ్రేవీతో చాలా బాగుంది. రైస్ కూడా పొడి పొడిగా వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి మటన్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి రైస్లో కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ ఉప్పు అయినా 2 ఉప్పు అయిపోయి బాగోదు. మీరు రైస్లో లైట్గా వేసుకోండి. కర్రీస్లో కూడా కొంచెం తగ్గించేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అదిరిపోయిందండి టేస్ట్.